హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అండి, బోడేపూడి నర్మదా. మీకు సింపుల్ ప్రాసెస్ రసం అండి, చారు అని కూడా అంటారు, ప్లెయిన్ చారు అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవచ్చండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేసుకున్నాండి తాలింపులో అయితే. ఇంకా మీకు యూజ్ అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. కూరగాయల మీద బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకొని చక్కగా వడియాలు కానీ అప్పడాలు కానీ వేపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను దీంట్లోకి అయితే క్యారెట్ ఫ్రై చేసుకున్నా అండి. పిల్లలు ఇష్టంగా తినరు కదా, పెద్దవాళ్ళమైనా క్యారెట్ తీయగా ఉంటుందని. అయితే రసంలోకి వచ్చేసి బెల్లం అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చండి. అయితే క్యారెట్లోకి వచ్చేసి కొంచెం జీలకర్రను వెల్లుల్లిపాయ దంచి వేసుకున్నాను నేను, ఎందుకంటే తీగా ఉంటుంది కదా, దానికి కొంచెం బాగుంటుంది అన్నమాట ఆ కాంబినేషన్. అయితే అలాగా వేసుకున్నా అండి. వీడియో యూజ్ అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం చేస్తున్నారు, మీరందరూ ఏం చేసుకున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.